ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాకాడు పిల్ల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ ఈ వీడియో ఏంటంటే, స్వామి అయితే శబరిమలకి వెళ్ళారు కదా, స్వామి అయితే వస్తున్నారన్నమాట. ఈ వీడియో నేను ఒక 2 రోజుల క్రితమే పెట్టుండాల్సింది, బట్ పెట్టలేకపోయాను. అందుకే చాలా లేట్ అయిపోయింది. అందుకే ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. స్వామి అయితే వస్తున్నారు. నేనైతే ఈ లోపల మామూలుగా 4 గంటలకు లేస్తాను కదా, ఇవాళ అయితే 3 గంటలకే నిద్ర అయితే లేసేసాను. ఎందుకంటే 4 గంటలకంతా కూడా స్వామి అయితే వస్తున్నారు. అందుకే ముందుగా నిద్ర లేసేసి తలంటి స్నానం చేసుకొని ఇల్లుని దేవుడి గదిని మొత్తం కూడా స్వామి వచ్చే లోపల నీట్గా ఉండాలని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ అయితే చేసి పెట్టేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు సాంబార్ చేద్దామని చెప్పేసి కొంచెము కందిపప్పు అయితే కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇలా కందిపప్పు పెట్టే లోపల స్వామి అయితే వచ్చేసారనమాట. ఇదిగోండి స్వామి ఎంట్రీ అయితే వచ్చేసింది. ఇంకా స్వామి రాగానే స్వామికి అయితే టెంకాయ అయితే దిష్టికి తీసి కొట్టాలంట. అందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మను కూడా నిద్ర లేపేశాను. అత్తమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామి వచ్చే లోపల అందరం కూడా రెడీగా ఉన్నాము. ఇంకా రెడీగా ఉన్న తర్వాత స్వామి అయితే వచ్చారనమాట. స్వామి వచ్చారాగానే ఇంకా అంత దూరం పోయేసి ఇంకా అన్ని ఊర్లు తిరుక్కొని ఇంటికైతే వస్తారు కదా, అందుకని చెప్పి ఖచ్చితంగా కూడా స్వామికి అయితే ఇలా దిష్టికైతే తీయాలన్నమాట. ఇలా అయితే అత్తమ్మ దిష్టికైతే తీసేసింది. ఇలా దిష్టికి తీసేసి ఆ కొబ్బరికాయనైతే కొల్లగొట్టేయాలన్నమాట. అలా కొల్లగొట్టేస్తే ఇంకా దిష్టి అంతా కూడా నీట్గా పోతుంది. ఇంకా ఫైనల్గా ఇదిగోండి స్వామి అయితే నవ్వుతూ ఒక స్మైల్ ఇస్తూ ఇంటికైతే వచ్చేసాడు అనమాట. స్వామి వచ్చేసిన తర్వాత స్వామి వచ్చిన వెంటనే కూడా డైరెక్ట్గా దేవుడి రూమ్లోకి వెళ్ళిపోయి స్వామి ఇడుముడి తీసుకుని వెళ్ళారు కదా, ఆ ఇడుముడిలో వచ్చేసి జాకెట్లు అయితే పెట్టాము. జాకెట్లు అలాగే బియ్యం కూడా తీసుకెళ్లారు కదా, దాంతో పాటుగా నెయ్యి కూడా తీసుకెళ్లారు కదా, ఆ 3 కూడా తీసుకొని అయితే వచ్చారనమాట స్వామి. అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఇంట్లోకి వచ్చిన తర్వాత అటు ఇటు పోకుండా డైరెక్ట్గా దేవుడి రూమ్లోకే వెళ్ళిపోవాలండి. దేవుడి రూమ్కి వెళ్ళిపోయిన వెంటనే స్వామి అయితే ఇంట్లో పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా చిన్న పూజ అయితే స్వామి ఇంట్లో పూజ అయితే చేసుకున్నారు. స్వామితో పాటు మేము కూడా కూర్చొని పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా స్వామి అయితే పూజ అయితే చేసుకున్నారండి. పూజ చేసుకున్న తర్వాత ఇదిగోండి స్వామి తీసుకెళ్లారు కదా జోల్ సంచి లాగా, ఆ సంచి అన్నమాట ఇది. అయితే స్వామి దీంట్లో 9 జాకెట్లు అయితే పెట్టారు. ఇరుముడు కట్టేటప్పుడు ఆ 9 జాకెట్లు ఆడపడుచులకి, మా చెల్లెలకి, అత్తమ్మకి, వాళ్ళకి వీళ్ళకి రిలేషన్స్కి ఇవ్వడానికి అని చెప్పేసి ఆ 9 జాకెట్లు తీసుకొచ్చి ఆడబిడ్డకి, వాళ్ళకి, వీళ్ళకి ఇవ్వాలి. ఇవైతే తీసుకొచ్చారు. ఇంకా వాటితో పాటుగా బియ్యం కూడా వేసాను కదా, అందరూ కూడా కలిసి జోల్లో పిడుకుడు బియ్యం అయితే వేసారు ఇడుముడు కట్టేటప్పుడు. ఆ ఇడుముడు సంచి అన్నమాట. ఆ సంచిలో ఆ బియ్యం అయితే తిరిగి మళ్ళీ తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ బియ్యంతో అయితే ఇప్పుడు పొంగల్ చేయాలి. ఇంకా కొన్ని బియ్యమే కదా, ఈ బియ్యం సరిపోమని చెప్పేసి దీంతో పాటుగా ఇంకొన్ని బియ్యం కూడా వేసుకొని మొత్తం కూడా కలిపి పొంగల్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే మా ఊర్లో ఇలా ప్రసాదం చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా పెడతారు. వాళ్ళు చేసుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి పెడతారనమాట. అలాంటప్పుడు పొంగలి ప్రసాదాలు ఇంట్లో వరకే చేయమండి. ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగానే చేస్తాము. చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి పెడతారనమాట. ఇక్కడ మా విలేజెస్లో అలాగే ఉంటుంది. మా విలేజ్లోనే కాదు, విలేజెస్లో అంతా కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే మనకు రైస్ అయితే ఇవి వచ్చేసాయి. ఇంకా వీటిని అయితే ఇంకా నానబెట్టేసుకొని పొంగల్ అయితే ప్రిపేర్ చేయాలి. ఉదయాన్నే ముందు కందిపప్పు పెట్టాను కదా, కందిపప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ముందైతే లెమన్ రైస్ కూడా చేయాలి. స్వామి అయితే లెమన్ రైస్ కూడా చెయ్యి, దాన్ని కూడా ప్రసాదంగా దేవుడికి పెడదాము అని అయితే స్వామి చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా నేను పొంగల్ కోసం అని చెప్పేసి ఒక పక్క ఆ బియ్యంతో పాటు ఇంట్లో బియ్యం కూడా ఇంకొంచెం వేసేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టాను. ఇంకా అలాగే లెమన్ రైస్ కూడా ఇప్పుడైతే పెట్టాలన్నమాట. లెమన్ రైస్ కూడా చేసి ప్రసాదంగా పెడదామని చెప్పేసరికి ఇంకా దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఫైనల్గా పొంగల్ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం పొంగల్ అయిపోలేదు, వస్తుంది. ఇంకా ఏంటిది పులుసన్నం, లెమన్ రైస్ కూడా ఒక పక్క పెట్టాను. ఇదిగోండి స్వామి కొబ్బరికాయలో ఇడుముడు కట్టేటప్పుడు కొబ్బరికాయలో తీసుకెళ్ళిన నెయ్యి అన్నమాట. మంచి సువాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ నెయ్యితో ఆ బియ్యంతో పొంగల్ చేసుకోవాలి, దేవుడికే ప్రసాదంగా పెట్టాలన్నమాట. అందుకని చెప్పి ఆ బియ్యంలో ఇంకొంచెం బియ్యం వేసి ఆ నెయ్యి పోసుకొని ఇక్కడైతే నేను ఇంకా ఫైనల్గా ప్రసాదం కూడా వచ్చేసింది. ప్రసాదము
పొంగలి కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కదా, అందుకని చెప్పి అసలు గంటతో కలుపుతుంటే కూడా గంట అసలు కదులుతాయి కదా, ఫుల్గా పైకి వచ్చేస్తా ఉంది పొంగలంతా కూడా. కొంచెం రైస్ అయితే ఎక్కువగా వేసాను అనమాట, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ప్రసాదం అయితే పెడతాము. మా ఊర్లో మా విలేజ్లో అందరూ అంతే. ఇంతకు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్వామి ఏమేమి తెచ్చారో చూపిస్తానండి. మామూలుగా అయితే అప్పుడంతా కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెళ్ళినప్పుడు, ఫస్ట్ సారి సెకండ్ సారి వెళ్ళినప్పుడు స్వామిది చాలా రకాలుగా శారీలు అవి ఇవి తీసుకొచ్చేది. కానీ ఈసారి డబ్బులతో చాలా డిమాండ్ అయిపోయిందండి, ఇంట్లో చాలా ప్రాబ్లంగా ఉంది. అందుకని చెప్పి పెద్దగా ఏం తీసుకురాలేదు, జస్ట్ ప్రసాదాలు మాత్రమే తీసుకొచ్చారు. ఒక 4 ప్లాస్టిక్ పూలు అయితే తీసుకొచ్చారండి, చాలా బాగున్నాయి. అలాగే ఇగోండి దీపం పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర, మామూలుగా మేము కామాక్షమ్మ దీపం అంటారు కదా, ఆ దీపం అయితే పెట్టుంటాము, అది ఒకటే కదా అని చెప్పేసి స్వామి అయితే 3 దీపాలు ఉన్నదైతే తీసుకొచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడైతే దీనికి 3 దీపాలు అయితే ఉన్నాయి. ఇంకొకటి తీసుకొచ్చారు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. స్వామి కోసం బెల్ట్, అలాగే స్వామికి పరస్సు, ఇంకా ఇదిగోండి ఒక సోలాం లాగా ఉంది కదా, ఇది వచ్చేసి స్వామి ఫ్రెండ్ కోసం అన్నమాట, సురేష్ అని చెప్పేసి అన్న వాళ్ళ కోసం తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇది నాకు భలే నచ్చిందండి, ఇది హారతి ఇవ్వడానికి, కర్పూరం హారతి ఇవ్వడానికి, దాంట్లోనే పసుపు పెట్టుకోవడానికి, కుంకుమ గంధము అలాంటివి పెట్టుకోవడానికి కూడా చిన్న కప్స్ లాగా సైడ్ కూడా చెయ్యి, చాలా బాగుంది. దేవుడికి అలా హారతి అయితే ఇవ్వచ్చు, చాలా బాగా నచ్చింది నాకైతే. ప్లేట్ అయితే బాగుంది, అందుకే దీని మీద మాత్రం చాలా ఇష్టం కలిగింది నాకు. ఇంకా ప్రసాదం బాక్స్లు అయితే తీసుకొచ్చారండి, ఒక బాక్సే తీసుకొచ్చేసారు, దాంట్లో ఒక 10 వరకు ఉంటాయి. అంటే మా హస్బెండ్కి స్వామికి తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా మా ఊర్లో వాళ్ళకి పెట్టాలని చెప్పాం కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు అంటే ప్రసాదం ఆడ ఎక్కువ ఫేమస్. ఇంకొక దగ్గర ఎక్కడో హల్వా ఫేమస్ అంట, దాన్ని కూడా చూడండి, హల్వా అయితే స్లామ్ తీసుకొచ్చారు, ఆ హల్వా అనమాట, వీటిని అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫైనల్గా అయితే ఇవి తీసుకొచ్చారండి, ఇదిగోండి ఒక ఆయిల్ బాటిల్ అయితే తీసుకొచ్చారు, దాంట్లో కొబ్బరి నూనె అయితే పోసుకొని కొన్ని రోజులు ఊరబెట్టేసి తలకైతే పెట్టుకోవాలి. ఏం జరిగిందంటే ఇంతకుముందు ఆల్రెడీ కొబ్బరి నూనెతో పాటే ఆయిల్ చేసా కూడా తీసుకొచ్చారు, దాన్ని పెట్టుకోవడం వల్ల మా జుట్టు అంతా ఊడిపోయింది. ఈసారి వాళ్ళ దగ్గర నుంచి కొబ్బరి నూనె తీసుకురాలేదు, కానీ ఏర్లు మాత్రం తీసుకొచ్చారనమాట. ఏర్లు దాంట్లో కొబ్బరి నూనె పెట్టుకుంటే బాగా పెరుగుతుందంట, అందుకని చెప్పి స్వామి ఇంకా చీసాలో ఏర్లు ఉన్న చీస అయితే తీసుకొచ్చారు. దాంట్లో అయితే ఇంకా కొబ్బరి నూనె పోసేసి పెట్టేస్తే అది దాంట్లో నుంచి దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఇంకా ఈ కొబ్బరి నూనెలోకి దిగుతూ ఉంటాయి. ఆ కొబ్బరి నూనె మన తలకు పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది తొందరగా పెరుగుతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ లోపల సాంబార్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. ఇంకొక పక్కేమో లెమన్ రైస్ కోసం పులుసు కూడా ఉడికిపోయింది. ఇంకా ఈ లెమన్ రైస్ ఇంకా కలుపుతూ కలిపేసాం అనుకోండి, ఇంకా తొందరగా దేవుడికి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా లెమన్ రైస్ కూడా వచ్చేసింది. ముందుగా అయితే మనము లెమన్ రైస్ కలపంగానే ఒక చిన్న బౌల్లో పెట్టేసుకొని ఆ బౌల్ని తీసుకెళ్ళి ఇంకా దేవుడి దగ్గర అయితే ముందుగా దేవుడికి తీసి పెట్టేయాలి కాబట్టి ముందుగా దేవుడికి అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా స్వామి, నేను, అత్తమ్మ, బొడ్డోడు అందరం కూడా కలిసి, మా పెద్ద అబ్బాయి హాస్టల్కి అయితే వెళ్ళిపోయాడు కదా, అందరం కూడా కలిసి అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాము. పూజ చేసుకునేదేమో కానీ నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిజంగా అండి, మామూలుగా ఏ పనులైనా చేసుకోవాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఉదయాన్నే లేయాలన్నా కూడా ఒక్కొక్కసారి ఫుల్ బద్ధకం అయిపోద్దండి. కానీ అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్న రోజులండి ఇల్లు ఒళ్ళు మొత్తం కూడా శుభ్రంగా ఉండేది. అసలు నాకైతే బద్ధకమే లేకుండా పోయిందండి. ఉదయాన్నే 4కి అంతా నిద్రలేసేసి ఇల్లు అంతా కూడా నీట్గా చిమ్మి కడిగేసి దేవుడి గదిని మొత్తం కూడా నీట్గా ఉండేదన్నమాట. కానీ స్వామి ఇంట్లో ఉంటే స్వామి పాటలు, పూజలు చాలా బాగుండేదండి. అసలు అవన్నీ కూడా కొంచెం దూరం అవుతాయని చెప్పేసి చాలా దిగిలేస్తుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి పూజ అనేది మనం దేవుడు ఉన్నప్పుడే అయ్యప్ప స్వామి గురించి తలుచుకోవాలంట. మనం మిగతా టైంలో ఇంట్లో నాన్ వెజ్ అలాంటి సమయంలో అయ్యప్ప స్వామిని తలుచుకోకూడదు అని చెప్పేసి మా అత్తమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే నాకైతే చాలా బాధగా ఉంది. అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే నాకు చాలా బాగా నచ్చిందండి. కానీ మనం లైఫ్ లాంగ్ ఆయన ఇంట్లో పెట్టుకుంటే ఆయనతో ఏగలేము. అందుకని చెప్పి ఇంకా బయట టెంపుల్లో తప్పదు. అందుకని చెప్పి ఇంకా స్వామి అయితే దండం పెట్టుకుంటున్నాడు. అందరం కూడా ఇంకా స్వామి 108 శరణాలు కూడా లాస్ట్ అన్నమాట ఇది. అందుకే నాకు చాలా ఫీలింగ్ వచ్చింది. ప్రతిరోజు కూడా 108 శరణాలు చెప్పుకొని లాస్ట్లో క్షమాపణ చెప్పుకొని ఇంకా దండం పెట్టుకొని నేనైతే దేవుడు పనులు చేసినంతసేపు ఎండింగ్ వరకు దేవుడు పాటలు ఎంత భలే చేసుకునేదండి.
సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇంకా దేవుడికి ప్రసాదం చూసారు కదా, పొంగలి దేవుడికి పెట్టిన ప్రసాదాలు. ఇదిగోండి పెద్ద దీపము. ఈ దీపం అయితే ఎలగతానే ఉండింది. స్వామి పోయిన దగ్గర నుంచి ఆ దీపం కొండ కాపాడుకున్నాము. స్వామి తెచ్చిన ప్రసాదాలన్నీ పెట్టుకొని ఇంకా ఫైనలీ పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పూజ అయిపోగానే స్వామి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ కూడా కొంచెంగా తీసుకొని ఇంకా స్వామికి అయితే పెట్టేశాను. స్వామి అందరం కూడా అప్పటి వరకు పూజ అయిపోయేంత వరకు పొద్దున్నే టిఫిన్ కూడా ఎవ్వరం కూడా చేయలేదన్నమాట. ఇంకా స్వామి అయితే ఫైనల్గా తిన్నారు. తిన్న తర్వాత ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకొచ్చాము. ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకొచ్చాము. ప్లాస్టిక్ డబ్బాలో ఏంటి ఇక్కడ భాగాలు పెడుతున్నాము, పంపకాలు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవన్నీ కూడా బంధువులకి, రిలేషన్స్కి, మా స్వామి ఫ్రెండ్స్కి, వాళ్ళకి వీళ్ళకి పెట్టాలని చెప్పేసి స్వామి ఈ డబ్బాలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకొచ్చిన హల్వాలు అయితే 4 రకాల హల్వాలు తీసుకొస్తే వాటన్నిటిని కూడా ముక్కలుగా ఒక్కొక్క డబ్బాలో 4 రకాలుగా పెట్టేస్తూ ఉన్నాము. అలాగే ఒక్కొక్క డబ్బా కూడా అన్నమాట, ప్రసాదం డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా కూడా తీసుకెళ్తున్నాము. ఇదిగోండి స్వామిని అయితే స్వామి తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయి ఇంకా మా ఊర్లో అంటే శివాలయంలో పెట్టేస్తారండి. చాలా బాధగా ఉంది. అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్నంతసేపు చాలా బాగుండిందండి. అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. ఈరోజు స్వామి తీసుకెళ్తూ ఉంటే చాలా బాధ అనిపించేసింది. సో ఫైనల్గా ఇంకా స్వామి అయితే తీసుకొని ఇంకా మాల కూడా తీసేసి వచ్చేసారు. టెంపుల్కి వెళ్ళి మాల తీసేసి వచ్చేసారనమాట. మనం ఎక్కడైతే మాల వేసుకుంటామో అక్కడే మాల అయితే విరమించుకోవాలి. అందుకని చెప్పి ముందు ఉదయాన్నే వెళ్ళేసి మాల తీసేసి వచ్చేసారు. తీసేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా కారులో పెట్టేసుకొని టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఈ లోపల అయితే నేను చేశాను కదా ఆ ప్రసాదాలన్నీ కూడా ఇంకా డీసుల్లో పెట్టుకున్నాము. ఎందుకంటే మేము ఏది చేసినా సరే ఇలా దేవుళ్ళు పెట్టుకుంటే మా విలేజెస్లో మా పక్కన ఇంట్లో వాళ్ళకి అందరూ పెట్టుకుంటాం అన్నమాట. వాళ్ళు చేసినప్పుడు మాకు పెడతారు, మాకు చేసుకున్నప్పుడు వాళ్ళకి పెడతామన్నమాట. ఆ విధంగా అందరికీ పెట్టాలి కదా, అందుకని చెప్పి పొంగల్ కూడా మరి ఎంత చేశాను అది ఎవరికి చేసేసానండి. అదంతా కూడా ఇంకా డీసులు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను అత్తమ్మ బొడ్డోడు ముగ్గురం కూడా తీసుకెళ్ళి పెడతాము. ఒక పక్క అయితే మా ఊర్లో వర్షం కూడా వస్తూ ఉంది. ఇప్పుడు కాదులేండి, ఇది 2 రోజుల కిందటి వీడియో. బట్ వాన కూడా వస్తూ ఉంది. కాకపోతే వాన వచ్చినా సరే ఇంకా అయ్యప్ప స్వామి కూడా ఇంట్లో లేడు కదా, ఇంకా పెట్టేసాం కదా, ఈ లోపల అందరూ కూడా పెట్టేసిద్దామని చెప్పేసి తీసుకెళ్ళిపోయామన్నమాట. అందుకని చెప్పి అత్తమ్మ నేను బొడ్డోడివి బయలుదేరేసాము. సో ఇదిగో పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పిన్ని వాళ్ళకైతే పెడుతున్నాము. పిన్ని వాళ్ళకి ఇంకా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ విధంగా అయితే పెట్టేస్తాము. ఫైనల్గా ఈ రోజుతో అయ్యప్ప స్వామి పూజలు అయితే అయిపోయాయండి. అయ్యప్ప స్వామి పూజలు అయితే అయిపోయాయి. ఇంకా నుంచి మన ఛానల్లో నార్మల్ వీడియోస్, నార్మల్ వ్లాగ్స్ నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఇంక నుంచి పూజలు పునస్కారాలు మొత్తం అయిపోయాయి. ఇంకా నుంచి డైలీ రొటీన్ వ్లాగ్స్, మామూలు వీడియోస్ అయితే వస్తాయి. శబరిమలై స్వామి అయ్యప్ప స్వామికి మాకు ఈ రోజుతో రుణం తీరిపోయింది. ఇంకా వచ్చే సంవత్సరం స్వామి వీడియోస్ అయితే పెడతాము. సో ఓకేనండి, ఇంకైతే మేము మా చుట్టుపక్కల అదిగో చూసారు కదా, ఒక పక్క ఫుల్ వర్షము అయినా సరే ప్రసాదాలు తొందరగా పెట్టేద్దాంలే అని చెప్పేసి నేను అత్తమ్మ బుడ్డోడైతే వచ్చేసి పెడుతూ ఉన్నాం అనమాట. ఓకేనండి, ఇదే అన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వాకౌట్ పిల్ల ఛానల్ని మర్చిపోవద్దు. బాయ్ బాయ్.